అందరికీ నమస్తే. వరంగల్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. ఎక్కువసేపు ఏం చెప్ప జరసేపు చెప్తా వినే ప్రయత్నం చేయండి. వరంగల్ జిల్లా పర్వతగిరి అంట. ఆ పర్వతగిరి దగ్గరనంట అదేంది వడ్లకొండ అనే ఒక ఊరుందట. ఆ వడ్లకొండకు చెందిన ఒక అమ్మాయి 5వ తరగతి అంట గురుకుల పాఠశాల చదువుతానికి వచ్చిందట. అయితే జూలై నెల మొదటి వారంలో ఏది హాస్టల్ చుట్టుపక్కల ఉంటాయి కదా పిచ్చి మొక్కలు అయ్యో మొక్కలు ఉంటే ఇంకా మొక్కలు వీగురని అక్కడ ఉన్న ప్రిన్సిపాలు టీచర్లు వీళ్ళు చెప్పిరట. అందరి పిల్లలతో పాటు ఈ బుజ్జి కూడా చిన్నగా ఆ మొక్కలు వీగకుండా తిరుగుతుంటే కాలు మీదకి వెళ్ళాట పాము పోయిందట. కాలు మీదకి వెళ్ళి పాము పోయింది అనగానే ఎంత ఎవరికైనా కానీ భయం అయింది కదా. ఏమంటే మేడం కాడికి వచ్చి మేడం నా కాలు మీదకి వెళ్ళి పాము పోయింది అని చెప్పిరట. కాలు మీదకి వెళ్ళి పాము పోయిందా కరిసిందా అని వాళ్ళు అడిగిరట. ఏమో మేడం పాము పోగానే నాకు భయం అయింది, భయం కాగానే నీ కాడికి గురికొచ్చాను, మరి కరిసిందా కరవలేదా నాకు కూడా పెద్దగా అంత ఇది కాలేదు అని చిన్నపిల్ల 5వ తరగతి చిన్నపిల్లేనా అనగానే ఎంటనే కొనబోయిరట. దవాఖాన కొనబోకుండా ఒక నాటు వైద్యుల కాడికి కొనబోయిరట. నాటు వైద్యుల కాడికి కొనబోయి ఆ యాపాకు నల్లబెట్టిరట, మిరాలు నల్లబెట్టిరట, పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు నల్లబెట్టిరట. ఎట్ట కొడుతుందంటే లేదు కారమే కొడుతుందని చెప్పినారు. మరి పచ్చిమిరపకాయలు పచ్చి కూడా కొట్టి కారం కూడా కొట్టి తీయకుంటాయా? ఇక నాటు వైద్య కాడికి కొనబోతే ఆయన ఏమేమి మాత్రం వేసిండు ఏం కాతనో ఈ ముచ్చట తల్లిదండ్రులకు తెలిసిందట. తల్లిదండ్రులు వచ్చే లోపే ఏం చేసిరట ఇక లాభం లేదనుకొని ఆ వరంగల్ దగ్గర ఉన్న MGM హాస్పిటల్ దగ్గర కొనబోయి ఆ డాక్టర్లు చెప్పిరట 4-5 రోజుల కింద గిట్ట పాము కరిచింది ఈమెకు, మధ్యలో ఒకసారి చూడరి కథ ఏందో అనగానే వాళ్ళు ఆ పరీక్ష ఈ పరీక్ష మొత్తం చూసి ఏం లేదు, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏం కాలేదు, ఈ అమ్మాయికి అయితే పాము అయితే కరవలేదు, కాకపోతే భయపడ్డట్టుందని ఆ డాక్టర్లు ఏదో సలహా చెప్పారు, పంపించారట. పంపించగానే ఇక ఈ ముచ్చట ఊకుంటుందా? ఈ ముచ్చట ఆడింత పేపర్లను లేకపోతే ఈ మధ్యలో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయితేనే ఉంది. వైరల్ కాగానే అమ్మ ఇక లాభం లేదు, బుజ్జిని తీసుకొని అయితే 4 రోజులు అయితే ఇంటికి అయితే పోరా అని చెప్పి ఇంటికి పంపించారట. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి పోయారు. ఇంటికి పోయినాక 1 వారమో 10 రోజులు ఉన్నారంట. ఉన్నాక మళ్ళా హాస్టల్కి పోయిరట. మా అమ్మాయికి మంచిగానే అయింది, జర మళ్ళీ జాయిన్ చేసుకొని ఇడికే 4 రోజులు అయిపోయాయి అనుకొని కొనవాగానే లేదు మీ అమ్మాయిని జాయిన్ చేసుకునే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ కరాఖండిగా చెప్పిందట. అదేంది మేడం అంతమంది చదువుకోగా నా బిడ్డకి వచ్చిందా, మరి నా బిడ్డకే బో దొరకలేదు, నా బిడ్డకే చదువు దొరకదా, నా బిడ్డకే పుస్తకాలు లేవా అని వాళ్ళు అడిగిరట. లేదు నీ బిడ్డ వల్ల మా హాస్టల్ పరువు అంతా పోయింది, అందుకోసమని నీ బిడ్డ మా దాంట్లో వద్దు, నీ బిడ్డకు మీరు చదువు చెప్పమని పంపించారట. జోరుగా పంచాయి పెట్టుకురట. తల్లిదండ్రులు ఎంత బదిలాయినా కానీ ఇనలేదంట. మమ్మగాని మేడం ఉంచుకోరి మీ దాంట్లో చదువుకుంటుంది అంటే లేదు కొరవా అంటే 6 నెలల చదువుకు దూరం అయిందంట. క్లియర్గా ఇచ్చిండు. నేనేం అబద్ధం చెప్పే ముచ్చట కాదు, లేకపోతే నేనేం కావించుకొని చెప్తలేను ముచ్చట, పేపర్లో వచ్చిన ముచ్చటే. పాము గరిచిందని చెప్పినందుకు విద్యార్థిని గురుకుల పాఠశాల నుంచి గెంటి వేశారు. పాము గరిచిందని చెప్పినందుకు విద్యార్థి గురుకులం నుంచి గెంటి వేశారు. 5 నెలలుగా విద్యకు దూరం చేసిన టీచర్లు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఈ ఘటన జరిగింది. ఇంకా చెప్పురు కథ. ఇప్పుడు పిల్లలకు పని చెప్పడమే మొట్టమొదటి తప్పు. పిల్లల పని చెప్పిరు, మరి చుట్టుపక్కల అన్నప్పుడు సీదారం ఉన్నప్పుడు పురుగో పూసో ఉంటుంది. మరి పాము ఉందని కరిస్తే లేకపోతే అవపడితే పాము ఉందని చెప్పరా? గా బుజ్జి పాము ఉందని చెప్పినందుకు 6 నెలల నుంచి చదువుకు దూరం చేసిరంట. ఇక ప్రిన్సిపాల్ని అడిగితే మరి ఎట్టేట సంగతి ఏం కాదు సార్ అంటే ప్రిన్సిపాల్ ఇంకో ముచ్చట చెప్తుంది. పేరంట అపర్ణట. విద్యార్థినికి హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు. శివాని అనే ఈమె అంట. శివానికి హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు, తల్లిదండ్రులతో ఉండాలనే మాపై నిందలు మోపి ఇంటికి వెళ్ళింది. తల్లిదండ్రులు అమ్మాయిని బలవంతంగా హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే విద్యార్థిని ఇంటికి పంపించాము అంతేగాని మళ్ళీ మా మీద ఏమైనా బదనాం రాగాలని పంపించినామని అన్నది. అమ్మాయికి హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని ఈ మేడం చెప్తుంది ముచ్చట. మరి పాము అయితే అవపడేది నిజమే కదా. పాము అవపడితే పాము కరిచినాం అనుకో అనుమానంతో కొనబోయి నాటు వైద్యం చేయించింది ఈలే కదా. ఆడపోయి యాపాకు మిరియాలు మిరపకాయలు అనిపించింది ఈలే కదా. మరి తల్లిదండ్రులు అన్నప్పుడు ఎంతో కొంత భయం ఉండదా? తల్లిదండ్రులు వచ్చేసరికల్లా మళ్ళీ వాళ్ళకి ఏడ తెలుస్తుందో అనుకొని ఎమ్మడే పోయి మళ్ళీ ప్రభుత్వ దవాఖానలో కొనబోయి వేస్తేవి. ఆడి కొనబోయి చెక్ చేసినాక ఏమి గర్వలేదని చెప్పాక నా నుంచి జరంతా ఊపిరి విడుచుకుంటుంది. మరి 4 రోజులు ఇంటికి కొనబోయినాక మళ్ళీ తోలుకుంటే ఏమవుతుంది? చిన్న పిల్ల 5వ తరగతి చదువుతుంది. 5వ తరగతి చదువుతున్నప్పుడు అమ్మాయికి ఎక్కువ అయితే లోకజ్ఞానం అయితే ఉండదు కదా. నేర్పుకోవాలి, గట్ట కాదు బుజ్జి అని చెప్పుకోవాలి. అంతేగాని 5వ తరగతి బుజ్జిని అంట తీసుకొస్తానంట ఈమెకంట తల్లిదండ్రుల మీద ప్రేమ ఉందంట, తల్లిదండ్రుల దగ్గర ఉండాలనే ఆలోచనతోటి మా పైన గుండాలు వేస్తుందని చెప్తున్నారు ఈ మేడాలు. గిట్లా ఉంటే మరి ఇక పేదోళ్ళ పొరగాలి ఎట్లా చదువుకుంటారు చెప్పురు. ఇక చదువుకుంటారా పెద్ద మనుషులు? ఈ వీడియో చూస్తారు చెప్పురు ఒకసారి. ఒకవేళ అమ్మాయికే ఇంట్రెస్ట్ లేదనుకో చెప్పాలి, గట్ట కాదు బుజ్జి గిట్ట అని చెప్పాలి, తల్లిదండ్రులు కూర్చోబెట్టాలి. అంతేగాని తల్లిదండ్రులు పోయి నా పిల్ల నీ దాన్ని చదువుకుంటానికి వస్తుందంటే వద్దు
నా ఏది గురుకుల పాఠశాల మొత్తం ఇజ్జత్ అంతా పోయింది అంటే మరి మీరు వాళ్ళు చెప్పమన్నారు పనికి అయితే గురుకుల పాఠశాల గరగ వీక్తందుకు చెట్లు వీక్తందుకు వాళ్ళ చదువుకునే పిల్లలతోనే వీగియాలన్నా కూలి మనసులో పెట్టుకుంటే కాదా ఏ దేశం ఏమైనా గొడ్డు పోయిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పాయలిసలేదా లేకపోతే మీరే తలా 200 ఇస్తే మీ సార్లు మీ నెలకైతే దగ్గర ₹1,00,000 జీతం వస్తుంది ఏమా అందరు కలిసి ఒక ₹1000 పెట్టి కూలీలను పెడితే ఏమవుతుంది పాపందలతో మీ పిల్లలు లేక గా పిల్లలు అనుకుంటేవా పాములు తిరిగితే పిల్లలకే కాదు ఏది హాస్టల్లో ఉన్న మేడంలకు సార్లకు కూడా ఇబ్బందే కదా గిసోడు పని చేస్తారు విద్యకు దూరం చేస్తారు తర్వాత చదువుకోవాలంటే యాడికి వెళ్ళిపోతారు చెప్పురు ఇక ప్రజలారు మీరే ఇక